కొండపల్లి మున్సిపాలిటీకి ప్రప్రథమ చైర్మన్ గా ఎన్నికైన చెన్నుపోయిన చిట్టిబాబు అవినీతి మున్సిపాలిటీ పరిధిలో గుప్పుమంటుందని సమాచారం. తన అవినీతికి ఏకంగా జాతీయ రహదారిని కూడా వదలడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో చిరు వ్యాపారుల తోపుడు బండ్లు ట్రాఫిక్ అడ్డంగా ఉన్నాయంటూ గతంలో తీవ్ర స్థాయిలో విచ్చుకుపోయిన పోలీసులు చైర్మన్ తాలూకా అని చెప్పుకుంటున్న వారు ఏర్పాటు చేసుకున్న షెడ్యూల జోలికి మాత్రం రావడం లేదు. జాతీయ రహదారిపైన వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకున్నందుకు మున్సిపాలిటీ చైర్మన్ కు పెద్ద సంఖ్యలో ముడుపులను ముట్టజెంపుకున్నట్లు కూడా అక్రమదారులు బాహటంగానే చెప్తుండటం సంచలనం కలిగిస్తుంది. సాధారణంగా మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా అక్రమాలు జరిగితే తన సిబ్బందిని పెట్టించి అక్రమాలను తొలగించాల్సిన చైర్మన్ ముడుపుల కోసం అక్రమాలను ప్రోత్సహిస్తున్నారనే వాదనలు మున్సిపాలిటీ పరిధిలో గట్టిగా వినిపిస్తున్నాయి. రింగ్ సెంటర్లోని పవిత్ర సంగమానికి వెళ్లే మార్గంలో ఫుడ్ పామా పేరుతో వెలిసిన షాప్ గురించి మున్సిపాలిటీ పెద్ద ఎత్తున చర్చ జరుపుతుంది. ఇక టీడీపీకి చెందిన వార్డు కౌన్సిలర్ చైర్మన్ మద్దతుతో జాతీయ రహదారికి ఆనుకొని ఫుడ్ పామా అనే పేరుతో ఏర్పాటు చేసిన తినుబండారాల షాపు వద్ద ప్రజలు పెద్ద ఎత్తున గుమికూటంతో విజయవాడ నుండి వస్తున్న ట్రాఫిక్ తో పాటు పవిత్ర సంగమం నుండి ఇబ్రహీంపట్నానికి వచ్చే వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరోపక్క జాకిర్ హుస్సేన్ కళాశాలకు వెళ్లే రోడ్డు వద్ద కూడా జాతీయ రహదారికి ఆనుకొని ఏర్పాటు చేసిన టీ స్టాల్ కూడా తొలుత చిన్నపాటి టీ స్టాల్ గా ప్రారంభించి ఆ తర్వాత పెద్ద రేకుల షెడ్డుకు ఏర్పాటు చేయడం వెనుక చైర్మన్ వసూళ్ల పర్వం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నుపోయిన చిట్టిబాబు చైర్మన్ ప్రమాణ స్వీకారం తర్వాత ఇబ్రహీంపట్నంలో రోడ్డు అక్రమణలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నా గానీ మున్సిపాలిటీ అధికారులు అటుగా కన్నెత్తి చూసే సాహసం కూడా చేయకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. ఇక నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు జరిగినా గానీ చైర్మన్ తాలూకా అని చెప్తే చాలు మున్సిపాలిటీ అధికారులు కానీ పోలీసులు కానీ అటుగా కన్నెత్తి చూడడం లేదని సమాచారం. ఇప్పటికైనా జాతీయ రహదారికి సమీపంలో ప్రమాదకరంగా ఉన్న అక్రమాలను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నపోయిన చిట్టిబాబు తీరుపైన కూడా సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మున్సిపాలిటీలో తన సామాజిక వర్గం వారికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారంటూ పలువురు బాహటంగానే విమర్శిస్తున్నారు. గజెటెడ్ స్థాయి అధికారిని మున్సిపాలిటీ ఉండగా కేవలం మేనేజర్ స్థాయి అధికారి తన సామాజిక వర్గానికి చెందిన వాడనే కారణంతో మేనేజర్ వెంకటరత్నంకు ఇన్ఛార్జి కమిషనర్ బాధ్యతలు అప్పగించడం తీవ్ర దుమారాన్ని రేపుతుంది. మరోపక్క మున్సిపాలిటీ కార్యాలయంలో సదరు అధికారి తాను చైర్మన్ సామాజిక వర్గానికి చెందిన వాడినని చెప్పుకుంటూ మిగిలిన ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా సమాచారం. అంతేకాదు మున్సిపాలిటీలో పలువురు సిబ్బందితో తన ఇంట్లో తన వ్యక్తిగత పనుల కోసం వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని కూడా ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. ఇన్ని రోజుల నుండి మీడియాలో భారీ స్థాయిలో కథనాలు వస్తున్నా గానీ బాధ్యతయుతమైన పదవిలో ఉండి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా స్పందించకపోవడంతో పాటు ఉద్దేశపూర్వకంగా పిల్లి శాపనార్థాలు పెడుతూ మౌనం వహించడంతో మౌనం అర్థాంగీకారమేనంటూ మున్సిపాలిటీ ప్రజలు చెప్పుకుంటున్నారు. రానున్న కాలంలో కొందరు బాధ్యతాయుతమైన కౌన్సిలర్లు సోషల్ మీడియా వేదికగా తమ మున్సిపాలిటీ చైర్మన్ అక్రమాలను వివరించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికైనా కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుపోయిన చిట్టిబాబు తన కులపిచ్చి తగ్గించుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. మరోపక్క తన కుమారుడి కాంట్రాక్టర్ గా చేసి మున్సిపాలిటీని నిలువుదోపిడీ చేసేందుకు చైర్మన్ చిట్టిబాబు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఈ విషయంపై విచారణ చేసి చైర్మన్ చిట్టిబాబు చెక్ పవర్ ను రద్దు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అక్కడ పెద్ద గొయ్యి ఉంటుంది, పారి గొయ్యి. ఆ పారి గొయ్యిలోకి ఆ వాటర్ అంతా అట్లా వెళ్ళిపోతుంది. అక్కడ హైవే డ్రైన్ లో కూడా ఎప్పుడు వస్తుందంటే వర్షాకాలంలో అక్కడ వర్షపు నీళ్ళు ఎక్కువైపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ఆ మోటార్ ఏర్పాటు చేసుకుని ఆ వాటర్ ని హైవే డ్రైన్ లో పంప్ చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు. అక్కడ జేసీబీ పెట్టి లేదంటే మాన్యువల్ గా చేయాల్సిన ఏమీ లేదు కదా. మరి మెన్షన్ చేస్తున్నారంటే నిధుల దుర్వినియోగం కింద మేము భావిస్తున్నాం. రైనీ సీజన్ ముందంటే మనం జేసీబీ పెడతాం, ఎక్కడైతే మెయిన్ డ్రైన్ ఉన్నాయో వాటిని శుభ్రం చేస్తున్నాం. అది 5 లక్షలు అనేది మాత్రం ఈరోజు కొండపల్లిలో యాంబర్ అండ్ డి వారు ఇక్కడ యూటీఎఫ్ సిబ్బంది కొండపల్లి మున్సిపాలిటీలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం ఆనందం కోసం ఆలోచిస్తున్నారు. ఆరోగ్యంలో ఉండాలంటే హాస్పిటల్స్, మంచి ఫుడ్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఆనందంగా ఉండాలి మనిషి అంటే అందంగా కూడా ఉండాలి. అందం అనేది కూడా ఆనందంలో పార్ట్. కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఆ అందం కోసం ప్రతి ఒక్కరు కూడా మెయింటైన్ చేయాలని చెప్పని మనమే కాకుండా పెద్ద శాస్త్రజ్ఞులు కానీ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇవాళ అందానికి కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ఇవాళ మనం ఉండే ఆకారాన్ని బట్టి
మన ఉండే తీర్పును బట్టి మన మనస్తత్వం ఏంటి అనేది కూడా ఇవాళ ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో అందం కోసం ఎక్కువ కేటాయిస్తున్నారు, దాన్ని కేటాయించాల్సిందే కూడా. కాబట్టి ఈ బ్యూటీ సెలూన్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. దీన్ని వీళ్ళు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్టు, అలాగే న్యాచురల్గా ఉండే వాటిని తప్పితే యాసిడ్స్ లేకపోతే ఇలాంటి బ్లీచింగ్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా న్యాచురల్గా ప్రకృతి సిద్ధమైనవి ఇవన్నీ కూడా అందుబాటులో వచ్చినాయి. అలంకారం అనే దానికోసం ఎక్కువ కోసం పోతే ఉండ ఆకృతిని నాశనం చేయకుండా ప్రకృతి పరంగా వచ్చేవి న్యాచురల్గా ఉండే వాటిని ప్రోత్సహించి వీళ్ళు వ్యాపారం బాగా 10 రెట్లు ఎదగాలని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పు. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ చిట్టుబాబు చేస్తున్నటువంటి ఆరోపణలు, అదే అతనిపై అవినీతి ఆరోపణలు, అలాగే కొండ డెవలప్మెంట్ అనేది ఏదైతే ఉందో దానికి అతను పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే టెండర్లు పిలవాల్సిన పనులను సైతం నామినేషన్ల కింద కేటాయించడం పట్ల పాలవర్గం పూర్తి స్థాయి అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఎప్పుడో జరిగిపోయిన సైతం ఇప్పుడు బిల్లులు పెట్టడం, అలాగే వైఎం శ్రీనివాసరావు సభలో దీనిపై పూర్తి స్థాయిలో చర్చకు తెరలేపడం జరిగింది. మరోవైపు మున్సిపాలిటీ పరిధిలో వీధి దీపాల కొరత, అట్లాగే కుళాయి పంపుల కొరత మున్సిపాలిటీని వేధిస్తుంటే, మరోపక్క ఎప్పుడో పూడికి తీసిన పనులకు సైతం బిల్లులు పెట్టడం, మళ్ళీ పూడికి తీయడానికి టెండర్ పిలవాలంటూ కూడా అజెండాలో అంశాలను చేర్చడాన్ని ఆయన పూర్తి స్థాయిలో మిగిలిన పాలకవర్గం సభ్యులు తప్పుపడుతున్నారు. పూడికి తీయడానికి కాంట్రాక్టర్ కి చెల్లించే డబ్బుతో ఏకంగా ఒక కొనుగోలు చేయవచ్చనే అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. ఇలా ఉంటే కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఇటు పాలకవర్గంతో పాటు కొండపల్లి స్థానిక ప్రజల నుంచి కూడా అనేక విమర్శలు ఉన్నాయి. మున్సిపాలిటీ కేవలం కొన్ని రోజుల గడువు మాత్రమే ఉండటంతో దోపిడీకి తెర తీశారనే ఆరోపణలు కొండలి ప్రాంతాల స్థానిక ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అలాగే ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వెనుక భాగంలో ఉన్నటువంటి ఇంటి ముందున్న కుళాయిలను తొలగించి 5,000 రూపాయల శాతం కూడా స్వయంగా చైర్మన్ చిట్టుబాబు అడిగారని కూడా రీతిలో మంది ఆరోపణలు జరిగింది. వీటన్నిటిని మనం ఓవరాల్ గా చెప్పగా ఈ కొండపల్లి మున్సిపాలిటీలో ఏ స్థాయిలో అవినీతి జరుగుతా ఉన్నది మనకి ఉంది. అట్లాగే ఇతను ముఖ్యంగా ఏంటంటే కులాన్ని అనేది అడ్డు పెట్టుకొని కూడా అతను అవినీతికి, అట్లాగే డెవలప్మెంట్ అనేది పక్కన పెట్టి కేవలం కుల ప్రాతిపదిక కారణంగానే అతను స్థానిక ప్రజలతో పాటు మిగిలిన కొండపల్లి పాలక వర్గంలోనే కొంతమందిని కూడా వేధిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే కొండపల్లిలో మనకి డెవలప్మెంట్ అది అత్యధిక స్థాయిలో పెరిగిపోయిందని కూడా చెప్పచ్చు. మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.